జీఎస్టీలో నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ వచ్చేసాయి. మోడీ గారు ఏదైతే భారతదేశానికి దివాళీ గిఫ్ట్లా ఇస్తా అన్నారో అది ముందే ఇచ్చేశారు. కొత్త స్లాబ్స్, సింప్లిఫైడ్ స్లాబ్స్, ఓన్లీ 2 స్లాబ్స్ అనమాట. 5% లేదా 18%, ఈ 2 స్లాబ్సే. ఇదంతా కూడా ఈ కొత్త రిఫార్మ్స్ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇది జిఎస్టీ కౌన్సిల్ 56th మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. మొత్తం ట్యాక్స్ స్ట్రక్చర్స్ని రీవ్యాంప్ చేస్తూ 2 రేట్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. 5% అండ్ 18%, ఈ 2. దీంతో పాటు స్పెషల్ రేట్ అని చెప్పి 40% ఏదైతే సిన్ గుడ్స్ ఉన్నాయో, ఏదైతే మనిషికి హాని కలిగిస్తాయో లేదా లగ్జరీ ఉంటాయో వాటికి సంబంధించి టొబాకో, లగ్జరీ ఐటమ్స్, లార్జ్ కార్స్, హెలికాప్టర్స్, వీటికి చాలా ఎక్కువ పన్ను 40% వేశారనమాట. ఈ కొత్త స్లాబ్స్ అన్ని కూడా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి. అయితే టొబాకో మరియు టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ మీద ఎప్పటి నుంచి ఈ కొత్త పన్నులు అమల్లోకి వస్తాయి అనేది ఇంకా స్పష్టత రాలేదు. దానికి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్ తర్వాత డేట్స్ ప్రకటిస్తారనమాట. అయితే ఈ కొత్త స్లాబ్ విధానంతో గవర్నమెంట్ పైన ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, మనం కనుక 2023-2024 కన్సంప్షన్ ప్యాటర్న్ చూస్తే కనుక దాదాపు ఇమీడియట్గా గవర్నమెంట్ మీద 48,000 crores ఎఫెక్ట్ పడుద్దంట. అంటే అంత నష్టం జరుగుద్ది. అయితే ఇంత సులభతరమైన సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ వల్ల ట్యాక్స్ కంప్లైన్స్, ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ బయాన్సీ పెరుగుద్ది త్వరలో అని చెప్పి గవర్నమెంట్ ఆశిస్తుంది అనమాట. కామన్ మ్యాన్కి, సగటు పౌరుడికి చాలా వరకు ఈ కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్స్ వల్ల మేలు జరగబోతుంది. ముఖ్యంగా లో ఇన్కమ్ గ్రూప్స్, తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి, వీళ్ళందరికీ కూడా హెయిర్ ఆయిల్, తలనూనె దగ్గర నుంచి షాంపూలు, సోపులు, టూత్పేస్ట్లు, బైస్కిల్స్, కిచెన్ వేరు, ఇవన్నీ కూడా చాలా రేట్లు తగ్గనున్నాయి. అంతేకాదు డైలీ మనం తినే ఫుడ్ ఏదైనా కావచ్చు, అది పన్నీర్ కావచ్చు, పాస్తా కావచ్చు, నూడిల్స్ కావచ్చు, బటర్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా పన్నుల భారం గణనీయంగా తగ్గనుందనమాట. దాంతో కామన్ మ్యాన్ ఊపిరి పీల్చుకున్నట్టయింది కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్స్తో. జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఒకసారి చూస్తే కనుక సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఏమేమి మార్పులు రానున్నాయి, జిఎస్టీ 2.0లో ఎలాంటి చేంజెస్ రానున్నాయి ఒకసారి చూద్దాం. ముందుగా జిఎస్టీ స్లాబ్ స్ట్రక్చర్ ఇంతకుముందు 5%, 12%, 18%, 28% ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 2 స్లాబ్సే, 5% మరియు 18%. ఏదైతే సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ ఉన్నాయో వాటికి మాత్రం స్పెషల్ రేటు 40% అనమాట. ఇంతకుముందు 4 కేటగిరీస్ 5%, 12%, 18%, 28% ఉంటే ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్స్ అనమాట, 5% మరియు 18%. అయితే మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే కంప్లీట్గా జిఎస్టీ స్ట్రక్చర్స్ అన్ని సింప్లిఫై అయిపోయినాయి అనమాట. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్తో అనుసంధానం అయిపోయినాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద 18% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రకరకాల పాలసీస్ పైన జిఎస్టీ ఎత్తేసారనమాట. దీనివల్ల ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుద్ది. అండ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు సంతోషంగా చేసుకుంటారు. ఇన్సూరెన్స్ వల్ల ఎక్స్ట్రా పాకెట్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ తగ్గి హ్యాపీగా ఉంటారనమాట. ఇంతకుముందు ఫుడ్ అండ్ డైరీ ప్యాకేజ్ ఐటమ్స్ మీద 12% లేదా 18% ట్యాక్స్ ఉండే. ఇప్పుడు కేవలం 5% మాత్రమే. ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, బటర్ కావచ్చు, చీజ్ కావచ్చు, కండెన్స్డ్ మిల్క్ కావచ్చు, పాస్తా కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, సోయా మిల్క్ కావచ్చు, నట్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, సాసేజెస్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు రేట్లు తగ్గబోతున్నాయి అనమాట. తర్వాత రోజువారీ ఐటమ్స్ ఇంతకుముందు 5% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు నిల్ ట్యాక్స్, 0 ట్యాక్స్. ఉదాహరణకి మనకి రోటీ, చపాతీ, పిజ్జా, బ్రెడ్, కాక్రా, పనీర్, చనా అన్నీ చీప్ అవుతాయి. తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్, రోజువారీ మనం వాడుకునే ఫాస్ట్ మూవర్ కన్సూమర్ గుడ్స్ ఉన్నాయో ఇంతకుముందు 12% లేదా 18% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు వాటిపైన కేవలం 5% వేస్తున్నారు. సోప్స్ కావచ్చు, షాంపూస్, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, బైస్కిల్స్, కిచెన్ వేర్, ఇవన్నీ కూడా. తర్వాత మెడికల్ ఐటమ్స్ ఏదైతే మనం రెగ్యులర్గా వాడుతుంటామో ఇంతకుముందు 12% ట్యాక్స్ అనమాట. ఇప్పుడు దానిపైన ఓన్లీ 5%. మెడికల్ ఆక్సిజన్, బ్యాండేజెస్, డయాగ్నోస్టిక్ కిట్స్, ఇవన్నీ కూడా రేట్లు తగ్గిపోతున్నాయి. తర్వాత ఆటోమేటివ్ స్మాల్ కార్స్, చిన్న కార్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు 20% ట్యాక్స్ ఉంది, ఇప్పుడు దాన్ని 18% ట్యాక్స్ తీసుకొచ్చారు, తగ్గించేశారనమాట. సో చిన్న కార్ల ధరలు తగ్గుతున్నాయి. మిడిల్ క్లాస్ ఎవరైతే కార్లు కొనాలనుకుంటారో వాళ్ళ ఖర్చు తగ్గుదనమాట. తర్వాత ఏదైతే ఆటోమేటివ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయో 350cc ఇంజన్ కెపాసిటీ కన్నా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు దానిపైన 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు దాన్ని 18% జిఎస్టీ చేశారు. సో 2 వీలర్స్కి ప్రజలు కొనుక్కోవాలనుకుంటే తక్కువ రేట్లు పడతాయి. అండ్ ఆటోమేటివ్ పార్ట్స్ కూడా ఇంతకుముందు 28% ఉండే, ఇప్పుడు 18% అనమాట. అయితే బిగ్ కార్స్, పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ కార్స్, ఎస్యూవీస్, వీటి మీద పన్ను భారం పడబోతుంది. ఇంతవరకు 28% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 40% అనమాట. అంటే లగ్జరీ కార్స్ మీద ట్యాక్స్ ఎక్కువ పెరగబోతుంది. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు 5% ఉంటాయి, ఇప్పుడు కూడా 5% అనమాట ఈవీస్ మీద జిఎస్టీ. సో దీనివల్ల ఎవరు లాభం పొందుతున్నారు? ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ వల్ల ఎక్కువగా లాభం పొందేది లోయర్ అండ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్స్ అనమాట. ముఖ్యంగా
ఫాస్ట్ మూవర్ కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ చాలా తక్కువ రేట్లు అనమాట ఇప్పుడు. తర్వాత రోజువారీ మనం తినే ఫుడ్ కానీ అవసరాలు కానీ రోటీ, చపాతీ, పన్నీర్ దగ్గర నుంచి రోజువారీ మనం వాడే సోపులు, షాంపూలు, టూత్ పేస్ట్లు, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ తగ్గుతాయి అనమాట. అయితే లగ్జరీ కార్స్ ఎవరైతే కొంటారో, టొబాకో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇండస్ట్రీకి ఇది పాజిటివ్, ఎందుకంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ చాలా సింప్లిఫై అవుతాయి కాబట్టి వాళ్ళు ఈజీగా ట్యాక్స్ కంప్లైన్స్ చేయొచ్చు, రీఫండ్స్ కూడా ఫాస్ట్గా వస్తాయంట. తర్వాత మేజర్గా రిస్క్ ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం టెంపరీగా తక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు రీలేబులింగ్, ప్రోడక్ట్స్ మీద రీలేబుల్ చేయటం, ట్యాక్స్ రీఫైలింగ్ చేయటం, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ కాస్త టైం పట్టే అవకాశం ఉంది. దాంతోపాటు చిన్న కార్లు, 2 వీలర్స్ చాలా చౌక అవుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు అలానే ఉంటాయి ఆల్మోస్ట్. తర్వాత లగ్జరీ కార్స్, లగ్జరీ ఐటమ్స్ మాత్రం కాస్ట్లీ అవుతాయి అనమాట. హెల్త్ కేర్ సెక్టర్లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చౌక అవుతాయి అనమాట. ప్రభుత్వం ఇప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏదైతే రా మెటీరియల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉందనుకోండి, కాటన్ పైన 18% జిఎస్టీ, టెక్స్టైల్ ప్రోడక్ట్ మీద అవుట్కమ్ మీద 5% జిఎస్టీ అనమాట. ఇది ఎక్కడ న్యాయం? అంటే రా మెటీరియల్ మీద ఎక్కువ జిఎస్టీ, టెక్స్టైల్ మీద తక్కువ జిఎస్టీ అనమాట. అలా కాకుండా దీన్ని రేషనలైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం దీన్ని కూడా రేషనలైజ్ చేసింది ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో. ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని గవర్నమెంట్ రేషనలైజ్ చేయాలనుకుంటుంది. అసలు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఉదాహరణకి కాటన్ నుంచి టెక్స్టైల్ వస్తుంది కదా, కాటన్ పైన 18% ట్యాక్స్, టెక్స్టైల్ మీద అంటే అవుట్పుట్ మీద 5% ట్యాక్స్ వేసారనుకోండి, ఎలా ఉంటుంది? అలానే ఏదైతే రా మెటీరియల్స్ ఇన్పుట్స్ ఉంటాయో వాటి మీద జిఎస్టీ ఎక్కువ ఉంది, వాటి అవుట్పుట్స్ మీద జిఎస్టీ తక్కువ ఉందన్నమాట. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేవి అన్యూటిలైజ్డ్గా మిగిలిపోతాయి అనమాట. దాంతో ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది. అయితే ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో ఈ మొత్తం ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని రేషనలైజ్ చేసి రా మెటీరియల్కి ఎంత వేయాలి, ఫినిష్డ్ ప్రోడక్ట్కి ఎంత వేయాలి, ఈ విధంగా గవర్నమెంట్ రేషనలైజ్ చేసే ఆలోచనలో ముందుకెళ్తుంది అనమాట. ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల ఏంటి లాభం? అసలు దీనివల్ల జరిగే లాభం ఏంటి? ముందుగా ట్యాక్స్ స్ట్రక్చర్స్ సింప్లిఫై అవుతాయి. రెండోది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా పెరుగుద్ది అనమాట. అండ్ ఏదైతే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉందో ఇది మొత్తం కరెక్ట్ అవుద్ది. అంటే రా మెటీరియల్కి ఎక్కువ జిఎస్టీ వేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్కి తక్కువ జిఎస్టీ వేసి దానివల్ల జరిగే నష్టాన్ని మొత్తం ప్రొడ్యూసర్ భరించాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరిగి ప్రొడ్యూసర్ కూడా ట్యాక్స్ కంప్లైన్స్ కూడా పెరుగుద్ది అనమాట. దాంతోపాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్కి భవిష్యత్తులో రెవెన్యూ బయాన్సీ, ఫిజికల్ స్టెబిలిటీ వచ్చింది అనమాట. టెంపరీగా ఈ జిఎస్టీ కొత్త స్ట్రక్చర్స్ వల్ల గవర్నమెంట్ కాస్త రెవెన్యూలో ఇబ్బంది పడినా లాంగ్ రన్లో చాలా కరెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అనేది ఇంకా బలపడుతుంది. ముఖ్యంగా కన్జ్యూమర్స్ లాభపడతారు, కామన్ మ్యాన్ లాభపడతాడు అనమాట. తర్వాత మన ఎక్స్పోర్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇంకా బలపడుద్ది. అండ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, అంటే మన ఎకానమీ ఇంకా కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అనమాట. లాంగ్ టర్మ్లో మన ఎకనమిక్ గ్రోత్ కూడా ఎక్కువగా సాధ్యపడుతుంది అనమాట. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ మేనేజ్ అవుతుంది, కన్జంప్షన్ పెరుగుద్ది, ఇండియన్ ఎకానమీలో ట్యాక్స్ కంప్లైన్స్ అంటే జిఎస్టీ కట్టే వాళ్ళు పెరుగుతారు. దాంతో ఏమవుద్దంటే కంప్లీట్గా ఫార్మలైజేషన్ అవుద్ది అనమాట. పూర్తి స్థాయిలో అందరూ కూడా ట్యాక్స్ స్లాబ్స్లోకి వచ్చేస్తారు. అండ్ సింప్లిఫైడ్గా ఈ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ కూడా పెరుగుద్ది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్తో కూడా మనం ముందుకెళ్తున్నాం. మాజీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ఎకనమిక్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు ఇక్కడ ఒక మాట అన్నారు అనమాట. ఇంకా కూడా అంటే జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ చాలా బాగున్నాయి, ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో చూస్తే కనుక ఒకటే స్లాబ్ ఉంది, మనలాగా ఇప్పుడు మనం 2 స్లాబులు చేసాం, కొన్ని దేశాల్లో ఒకటే స్లాబ్ ఉంది. కొన్ని దేశాల్లో ఈ జిఎస్టీ లాంటిదే 14% వేస్తారు, 6% యూనియన్ గవర్నమెంట్కి, 6% స్టేట్ గవర్నమెంట్కి. ఇక్కడ భారతదేశంలో ఇలాంటిదే వేసి 14% వేసి 6% యూనియన్ గవర్నమెంట్కి, 6% రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇంకొక 2% లోకల్ బాడీస్కి వాళ్ళు, ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్. ఎందుకంటే అర్బన్ లోకల్ బాడీస్కి ఫండింగ్ ఉంటే కనుక ఇండియాలో అర్బనైజేషన్ ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. మొత్తానికి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చేసాయి. 2017 జూలై 1 మొదలైన జిఎస్టీ ప్రస్థానం ఇప్పుడు ఇంకొక అంచెలోకి చేరుకుంది. ఈ కొత్త తరం జిఎస్టీ రిఫార్మ్స్ భాగంగా యూనియన్ గవర్నమెంట్ చాలా సెస్లు కూడా, అంటే జిఎస్టీ పైన సెస్లు కూడా ఎత్తేస్తుంది అనమాట. ఉదాహరణకి ఒక ఎస్యూవీ కొనాలనుకోండి, బేస్ జిఎస్టీ 28% ఉండేది, ప్లస్ సెస్ 22% ఉండేది. ఇప్పుడు అదంతా ఎత్తేసి ఒకటే స్లాబ్లో పెద్ద పెద్ద ఎస్యూవీస్కి 40% ట్యాక్స్ వేశారనమాట. అంటే ట్యాక్స్ సింప్లిఫై చేశారు, దాంతోపాటు లగ్జరీ కార్స్ మీద ట్యాక్స్ పెంచారు. ఇలాంటివి కూడా మనం గమనించాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ద్వారా క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ తగ్గించేశారు. పరాటా వర్సెస్ రోటీ, ఐస్ క్రీమ్ పార్లర్ వర్సెస్ రెస్టారెంట్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. చీజ్ బన్ వర్సెస్ బన్, ఇలాంటి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. వీటన్నిటిని తగ్గించేశారనమాట. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి వస్తున్నాయి. అయితే ఈ ట్రాన్సిషన్
అంటే ఒక పక్క చాలా వాటి ట్యాక్స్ స్లాబ్స్ తగ్గుతున్నాయి. ఇవన్నీ కన్జ్యూమర్కి ఫ్రూట్స్ అందుతాయా లేదా, అంటే ట్యాక్స్ తగ్గుద్ది కానీ కన్జ్యూమర్కి ఆ బెనిఫిట్ ఇమీడియట్గా వెళ్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. మధ్యలో ప్రొడ్యూసర్స్ కానీ రిటైలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ట్యాక్స్ భారం కొన్నాళ్ళ పాటు కన్జ్యూమర్ మీద, వినియోగదారుని మీద అలానే కంటిన్యూ చేసి మధ్యలో వీళ్ళు ఆ ట్యాక్స్ని కొంత కొట్టేస్తారా, ఇలాంటివే ఇప్పుడు ప్రశ్నలు అనమాట. తగ్గించిన ట్యాక్స్ యొక్క డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ రేట్ తగ్గుదల ఏదైతే ఉంటుందో అది వినియోగదారుడి దాకా చేరుద్దా లేదా మధ్యలోనే ఆగిపోద్దా, ఇదే పెద్ద ప్రశ్న.